హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 226. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ విషయానికి వస్తే నితిన్ చేశారు, అన్న బైక్ న్యూస్ చెప్పన్నా అని చెప్పేసి. బైక్ న్యూస్ అయితే ఉన్నాయి బ్రో, ఫస్ట్ బైక్ న్యూసే చూద్దాము. ఫస్ట్ న్యూస్ వచ్చేప్పటికి హీరో దగ్గర నుంచి ఎక్స్ట్రీమ్ 125 వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్కి కలర్ TFT కన్సోల్ ఇచ్చి అప్డేట్ చేశారు. అలాగే TPMSతో లభిస్తూ ఉంది. ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. 125cc చాలా మంచి ఫీచర్స్తో మనకి ఎక్స్ట్రీమ్ 125 లభిస్తూ ఉంది. దాని మీద చాలా మంది వీడియో అయితే అడుగుతా ఉన్నారు బ్రో, అది అన్ని షోరూమ్స్లో కూడా అవైలబిలిటీలో ఉండట్లేదు. వన్స్ షోరూమ్కి రాగానే నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. సెకండ్ న్యూస్ వచ్చేప్పటికి బజాజ్ దగ్గర నుంచి పల్సర్ N160 వెహికల్ని అప్డేట్ చేశారు. S అండ్ SS అనే వేరియంట్స్తో. అందులో మీకు కలర్ TFT కన్సోల్ అయితే ఉంటుంది, ఆరెంజ్ కలర్ LI వీల్స్ అయితే ఉంటాయి. ఆ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. థర్డ్ న్యూస్ కూడా బజాజ్ దగ్గర నుంచే పల్సర్ 125, పల్సర్ 150, NS 160, NS 200, N250 ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కలర్ కన్సోల్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్ లో ఒకటి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి. అన్ని షోరూమ్స్ కి కొంచెం టైం పట్టిద్ది అనమాట రావడానికి. రాగానే మాత్రం డెడికేటెడ్ గా వీడియోస్ అయితే చేస్తాను. అందులో ఇంకా ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాము, ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, ఎంతవరకు అప్డేట్ చేశారు ఏంటని చెప్పేసి. ఫోర్త్ న్యూస్ వచ్చేప్పటికి యమహా దగ్గర నుంచి R2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యమహా కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారనమాట. ఈ నెల 27వ తారీఖున R2 అయితే లాంచ్ అయిపోతా ఉన్నారు. ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. మీరు యమహా R2 కొనుక్కోవాలనుకుంటే 10,000 రూపాయలు ప్రీ బుక్ చేసి ఆ వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ న్యూస్ వచ్చేప్పటికి ఎథర్ దగ్గర నుంచి కొనార్క్ అనే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ అయితే లాంచ్ అయిపోతా ఉన్నారనమాట. ఎథర్ రిడ్జా ఉంది కదా, ఆ వెహికల్ కి కొద్దిగా అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఆ వెహికల్ ని కూడా అతి త్వరలో మన ఇండియన్ రోడ్స్ లో చూడొచ్చు. సిక్స్త్ న్యూస్ వచ్చేప్పటికి అప్రిలా దగ్గర నుంచి SR 175 వెహికల్ అయితే లాంచ్ చేశారు కదా, ఇప్పుడు SXR 175 వెహికల్ అయితే లాంచ్ అయిపోతా ఉన్నారనమాట. ఆ వెహికల్ ని కూడా మనం అతి త్వరలో అయితే అప్రిలా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి హిమాలయన్ 750 వెహికల్ అయితే అతి త్వరలో లాంచ్ అయిపోతా ఉన్నారు. ఆల్రెడీ టెస్టింగ్స్ అయితే అన్ని అయిపోయినాయి అనమాట. 2 సిలిండర్స్ తో మనకి హిమాలయన్ వెహికల్ అయితే రాబోతా ఉంది 750cc తో. నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఆ వెహికల్ అయితే అన్ని షోరూమ్స్ లో ఉండే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం కమింగ్ Q&As లో మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, యూజర్ అండ్ బాలా అయితే కామెంట్స్ చేశారనమాట. చాలా మంది అయితే ఆ కామెంట్స్ కి లైక్స్ కూడా చేస్తున్నారు. N250 అప్డేటెడ్ వీడియో అని చెప్పేసి. ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్ లో 250cc లో బెస్ట్ ఫీచర్స్ తో N250 అయితే లభిస్తా ఉంది. సో దానికి ఏమైనా అప్డేట్స్ జరిగినాయా లేదా అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. కలర్ కన్సోల్ ఇచ్చి ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు బ్రో. సో దాని గురించి కూడా వెయిట్ చేయండి. అఫీషియల్ గా అయితే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదనమాట N250 గురించి. నాకు ఏదైనా న్యూస్ తెలిస్తే మాత్రం Q&A లో మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ ప్రవీణ్ అయితే కామెంట్ చేశారు, బ్రో NS 200 వర్సెస్ పల్సర్ 220 ఏది బెటర్? మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా, చెప్పండి ప్లీజ్. మీరు ఏ వెహికల్ సజెస్ట్ చేస్తే అదే తీసుకుంటా అని చెప్పేసి. బ్రో పల్సర్ 220F తో కంపేర్ చేస్తే NS 200 చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. అందులో మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది, పవర్ అండ్ టార్క్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, మంచి చాసిస్ అయితే ఉండిద్ది, లుక్స్ కూడా సూపర్ అనమాట. సో ఎలా చూసుకున్నా సరే 220F తో కంపేర్ చేస్తే ఈ వెహికల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. కాబట్టి మీరు NS 200 కొనుక్కోండి. నెక్స్ట్ గోపి అయితే కామెంట్ చేశారు, విచ్ వన్ ఈస్ బెస్ట్ RTX 300 అండ్ ఎక్స్పల్స్ అండ్ V-Strom? బ్రో V-Strom అయితే నేను సజెస్ట్ చేయను. దాంట్లో మీకు మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఏమీ ఉండవు, ఇంజన్ తప్ప. ఇంకా ఎక్స్పల్స్ 210 విషయానికి వస్తే అందులో కొన్ని ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తూ ఉన్నాము. కానీ ఆ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ బ్రాకెట్లో ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్కి బెస్ట్ వాల్యూ అనమాట. బట్ ఆ వెహికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా స్కిప్ చేసేసి కొంచెం మనీ యాడ్ చేసుకుని RTX 300 అయితే కొనుక్కోండి. అందులో మీకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి, ఒక 21 ఇంచ్ వీల్ తప్ప. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి నేను వెళ్తాను అనుకుంటే మాత్రం మీరు కొంచెం వెయిట్ చేసి వేరే అదర్ వెహికల్స్ అయితే చూస్ చేసుకోండి. లైక్ SD అడ్వెంచర్ వెహికల్ కూడా చాలా బాగుంటుంది. లేదు నేను అడ్వెంచర్ టూరర్ వెహికల్ చూస్తున్నాను అనుకుంటే మాత్రం మీకు RTX 300 బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ గోపాల్ అయితే కామెంట్ చేశారు, బ్రో సెకండ్ బ్యాచ్ ప్రొడక్షన్ ఎప్పుడు వస్తుంది N160 SS? అట్లీస్ట్ హౌ మెనీ డేస్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ దిస్, టెల్ మీ బ్రో అని చెప్పేసి. బ్రో సెకండ్ బ్యాచ్ అంటే మనం చెప్పలేము. ఆ వెహికల్ లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ అయితే వస్తుంది అనమాట. సెకండ్ బ్యాచ్ ఆ వెహికల్ కి సేల్స్ ఎక్కువనే అనుకోండి, సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఇట్లా వస్తూనే ఉంటాయి. సో అది సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అని చెప్పేసి షోరూమ్ వాళ్ళు అయితే ఏమీ చెప్పరు. మీరు వెయిట్ చేయాలనుకుంటే రేపు వచ్చే దసరా ఫెస్టివల్ కాకుండా పై వచ్చే దసరా ఫెస్టివల్ దాకా అయితే వెయిట్ చేయండి. అంటే 2027 దసరా ఫెస్టివల్ కి మీరు పల్సర్ N160 SS వేరియంట్ అయితే కొనుక్కోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ లోపు వాళ్ళు సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ రేవంత్ కాసా అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, SD అడ్వెంచర్ ట్యూబ్లెస్ టైర్స్ కి అప్గ్రేడ్ చేశారు కదా, పాత 2025 SD అడ్వెంచర్ బైక్ కి ట్యూబ్లెస్ టైర్స్ రీప్లేస్ చేసుకోవచ్చా అని చెప్పేసి. సో మీరు క్రాస్ స్పోక్ వీల్స్ అయితే పర్చేస్ చేసి హ్యాపీగా ఆ వెహికల్ కి వేసుకొని యూస్ చేసుకోవచ్చు. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉండదని అనుకుంటున్నాను. ఒకసారి మీకు క్రాస్ స్పోక్ వీల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న SD షోరూమ్ కి అయితే వెళ్ళండి. సో నా పాత వెహికల్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను క్రాస్ స్పోక్ వీల్స్ తో. సో అవి ఉంటే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అడగండి, వాళ్ళు ఉంటే సేల్ చేస్తారు, లేకపోతే మాత్రం ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు. సో అప్పుడు మీరు ఆ వీల్స్ అనేది మీ పాత వెహికల్ కి పెట్టుకొని హ్యాపీగా రైడ్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గోపిచంద్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, NS 200 బైక్ అప్డేట్ చేస్తారా?
నేను దసరా ఫెస్టివల్కి బైక్ కొనాలనుకుంటున్నా, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయాలి లేకపోతే పాత వెహికల్ పర్చేస్ చేయాలా అని చెప్పేసి లేటెస్ట్ వెహికలే పర్చేస్ చేయండి బ్రో. మనకి కలర్ కన్సోల్తో అప్డేట్ చేసి NS200 అయితే లాంచ్ చేయబోతా ఉన్నారు. ఆ వెహికల్ కొనుక్కోండి. సో మీకు కన్సోల్ ఒకటే మారిద్ది అనమాట. సేమ్ డిజైన్, సేమ్ ఇంజిన్, సేమ్ టైర్స్, సేమ్ చాసిస్తో మీకు NS200 లభిస్తూ ఉంది. ఎటువంటి మార్పులు అయితే ఏమి ఉండవు. సో మనకి అప్డేటెడ్ ఫీచర్స్తో ఆ కలర్ కన్సోల్ లభిస్తూ ఉంది కాబట్టి ఇంకా మనకి చూస్తానికి బాగుండిద్ది రైడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ సందీప్ అయితే కామెంట్ చేశారు, బ్రో యూనికాన్ BS6 2026 మోడల్కి హీటింగ్ ఇష్యూస్ స్మూత్గా ఉండాలంటే ఏ ఇంజిన్ వాడాలి? మీరు క్యాస్ట్రల్ కానీ మోటివల్ కానీ మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒక ఇంజిన్ అయితే పర్చేస్ చేయండి. 10W50 ఆర్ 20W50 ఈ గ్రేడ్ ఆయిల్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఫుల్లీ సింథటిక్ ఆయిల్ యూస్ చేయండి. మీరు ఎక్కువ దూరం అయితే ట్రావెల్ చేయడానికి అవకాశం అయితే ఉండిద్ది. అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ ఎక్కదు. నెక్స్ట్ చరణ్ అయితే కామెంట్ చేశారు, అన్న సెకండ్ హ్యాండ్ లో స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నా, జనరల్ యూస్ కి సిటీలో బెస్టా కదా, ఏ స్కూటీ బాగుండిద్ది? బ్రో నేనైతే సెకండ్స్ లో మీకు స్కూటీ అయితే సజెస్ట్ చేయను. కొత్త స్కూటీయే కొన్ని రోజుల తర్వాత పాడైపోతుండిద్ది అనమాట. రోలర్స్, డ్యాంపర్స్, బెల్ట్ ఇవన్నీ అరిగిపోతూ ఉంటాయి. సో కొత్త స్కూటీ కొనుక్కుంటే కనీసం కొన్ని రోజులైనా మీరు యూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిద్ది. సెకండ్ హ్యాండ్లో స్కూటీ పర్చేస్ చేశారనుకోండి, ఒక 2-3 మంత్స్ బాగానే ఉండిద్ది. దాని తర్వాత రిపేర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బయట మెకానిక్స్ కూడా అవి రిపేర్ చేయరు అనమాట. ఎందుకంటే మనకి సీట్ కింద ఇంజిన్ అయితే ఉండిద్ది కాబట్టి అంత తొందరగా స్కూటీస్ అయితే ఎవరు రిపేర్ చేయడానికి ఇష్టపడరు అనమాట. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. దానికన్నా మీరు సెకండ్స్లో కొనుక్కోవాలనుకుంటే మోటార్ సైకిల్ అయితే కొనుక్కోండి. ప్లాటినా 100, స్ప్లెండర్ ప్లస్, షైన్ 125 ఇట్లాంటి వెహికల్స్ మీరు కొనుక్కున్నారనుకోండి, ఏదైనా రిపేర్ అయినా సరే ఈజీగా రిపేర్ చేస్తారు మెకానిక్స్ అయితే. అలాగే మీకు స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. కాబట్టి ఇట్లాంటి వెహికల్స్ కొనడానికి ట్రై చేయండి. అంతేగాని స్కూటీస్ అయితే పర్చేస్ చేయదు సెకండ్ హ్యాండ్ లో. ఇంకా ఫైనల్ గా కిరణ్ అయితే కామెంట్ చేశారు, ఐఎమ్ బయింగ్ FZS version 4 ఫర్ కాలేజ్, టెల్ మీ ఎనీ సజెషన్స్? బ్రో కాలేజ్కి వెళ్ళడానికి FZ కన్నా MT-15 కానీ, XSR 155 కానీ, R15 version 4 కానీ, యమహాలో ఈ వెహికల్స్ అయితే బాగుంటాయి. కొంచెం మనీ యాడ్ చేసుకుని ఆ వెహికల్స్ కొనడానికి ట్రై చేయండి. సో లైఫ్లో ఫస్ట్ వెహికల్ మీరు కొంటుంటే మాత్రం ఇవి బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. అలాగే బైక్ న్యూస్ కూడా మీరు చూసారు కదా. మీకు ఇంట్రెస్టింగ్గా ఏ బైక్ న్యూస్ అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో యమహా R2కి సంబంధించిన అప్డేటెడ్ వీడియో అయితే ఒకటి రికార్డ్ చేశాను, ఏమేమి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అలాగే పల్సర్ N250 కొనాలా, అపాచీ RTR 164V కొనాలనే దాని గురించి కూడా కంపేర్ చేస్తూ ఒక వీడియో డెడికేటెడ్గా ఉంది. అది కూడా చూడకపోతే మన ఛానల్ అది కూడా ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ సండే పిక్ చేయడానికి కింద కామెంట్స్ అయితే చేయండి. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.